హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ ఎగ్ రెసిపీ అండి. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కోడిగుడ్డు ఎల్లిపాయ కారం వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం తయారు చేయడం కోసం ముందుగా 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 8 నుంచి 10 వరకు మిరియాలు, 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెమ్మలు, చిన్నది దాల్చిన చెక్క, 3 లవంగాలు తీసుకుని ఇలా ముద్దలాగా పేస్ట్ చేసుకోవాలి. ఈరోజు మనం 4 కోడిగుడ్డులతో తయారు చేస్తున్నామండి. దానికి తగ్గట్టుగా నూనెని వేసుకోవాలి. దీనికి ఒక 3-4 గరిటెలు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, ఇంకా దీనిలోకి కొంచెం చీరికల్లాగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. నూనె వేసుకునేటప్పుడు దీనిలోకి నేను 4 కోడిగుడ్లు వేస్తున్నాను. ఇంకా కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటాం కదా, అవి ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే మాత్రం కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఒకవేళ ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేసుకుంటున్నాము అనుకుంటే ఇంకొంచెం నూనె వేసుకోవాలి. ఇంకా దీనిలోకి కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు తయారు చేసుకున్న వెల్లుల్లిపాయ ముద్ద వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ ముద్దలాగా ఉంటుంది కదండి, అందుకని ఈ ఉల్లిపాయలోకి కలిసేలాగా ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. నూనె ఇలా సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కోడిగుడ్లు వేసుకోవాలి. కోడిగుడ్డు వేసుకునేటప్పుడు ఒకే ప్లేస్లో కాకుండా చుట్టూ వచ్చే విధంగా వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కోడిగుడ్లని కూడా చుట్టూ వేసేసుకోవాలి. ఒకవేళ కొంచెం దగ్గరగా అనిపించినట్టయితే ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం పసుపు వేసుకుని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మనకి ఆమ్లెట్ ఎంత త్వరగా అయితే ఉడికిపోతుందో ఇది కూడా అంతే త్వరగా ఉడికిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు. వెంటనే మళ్ళీ 1 నిమిషం తర్వాత మూత తీసుకుని చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసేసుకుంటాం కదా, ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ కలిపేయకుండా కొంచెం పెద్ద ముక్కలు ఉండేలాగా చూసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అంతా కూడా ఇలా టర్న్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పచ్చిదనం అనేది లేకుండా ఇలా మొత్తం అంతా టర్న్ చేసేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత 2 వైపులా కూడా ఇలా పచ్చి లేకుండా ఉడికిపోవాలి. ఒకవేళ ముక్కలు బాగా పెద్దగా ఉంటే కొంచెం కట్ చేసుకోండి. మనకి కోడిగుడ్డు పొరుటు లాగా చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే ఉంచుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కూడా పచ్చి లేకుండా చక్కగా ఉడికిపోయినాయి. మనకి ఇలా పెద్ద ముక్కలు ఉండడం వల్ల లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది, అలాగే పైనేమో కొంచెం క్రిస్పీగా ఉంటుంది. కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరని చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి. సింపుల్గా త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.